అమరావతి రాజధాని బిల్లుపై మహారాష్ట్రలో ప్రముఖ పార్టీగా వెలుగొందిన శివసేన నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై నగరాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు, అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు అమరావతి రాజధాని బిల్లును తీసుకువచ్చారు. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. ముంబై నగరాన్ని మనం 300 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ముంబై మీద ఫోకస్ పెట్టింది. ముంబై నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలనే కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగా అమరావతి రాజధాని బిల్లును పార్లమెంట్లో పెట్టారు అనే విషయాన్ని శివసేన నాయకులు మరొకసారి తెర మీద తెచ్చారు. ఎందుకంటే ముంబై నగరం లేకపోతే శివసేన లేదు. ముంబై నగరంలో ఎవరైతే పొరుగు ప్రాంతాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారో వారికి వ్యతిరేకంగా మొదలైందే శివసేన పార్టీ. దీంతో శివసేన మరొకసారి అమరావతి రాజధాని బిల్లుని మరొకసారి ఉపయోగించుకొని పునరుజ్జీవం పోయాలని చూస్తూ ఉంది ఆ పార్టీకి. ఆ పార్టీ పునాదులు కూడా కదిలిపోతూ ఉన్నాయి. అక్కడ బీజేపీ బలంగా తయారైంది. అమరావతి రాజధానికి సంబంధించి అసలు కేంద్రానికి ఏం సంబంధం? రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించే అధికారం ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి ఉంది. ఇక ఆయా రాష్ట్రాల సరిహద్దులతో పాటుగా పేర్లు కూడా మార్చే హక్కు కేంద్రానికి ఉంది. కానీ రాష్ట్రాల రాజధానులు ఏర్పాటు చేసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకు మాత్రమే ఉంది. అలాంటిది కేంద్రం పార్లమెంట్లో బిల్లు పెట్టి అమరావతి రాజధాని బిల్లును పాస్ చేశారు అంటే రాబోయే రోజుల్లో ముంబై నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ బిల్లు ఆధారంగా మార్చే అవకాశం ఉంది అని శివసేన ఆందోళన వ్యక్తం చేస్తాం. దీనికి సంబంధించి బీజేపీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఎందుకంటే అదే కనుక జరిగితే శివసేన ముంబై నగరానికన్నా పరిమితమై కనీసం ఆ ముంబై నగరంలో పరిపాలన స్వాధీనం చేసుకోవాలని శివసేన ఎత్తుగడలు వేస్తూ ఉంది. ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడదీయాలని కేంద్రం ప్రయత్నం చేస్తుంది అని జనం కూడా నమ్మటం లేదు. శివసేన నాయకులు జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి బీజేపీ ముంబైని లాక్కోవాలని చూస్తూ ఉంది. ముంబై లేకపోతే ఇక మహారాష్ట్రే లేదు, మరాఠీలే లేరు, ఆ గుండెకాయను తీసుకోవాలని చూస్తూ ఉన్నారు అని ప్రజలను బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఆ బెదిరించే కార్యక్రమంలో నిజం లేదు. బీజేపీకి అలాంటి ఆలోచన లేదు. ముంబై నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని అలా ఆలోచన వాళ్ళకి ఎప్పటి నుంచి లేదు. ముంబై నగరం మహారాష్ట్రలో భాగం, దేశానికి ఆర్థిక రాజధాని. అలాంటి ఆర్థిక రాజధాని ముంబై మహారాష్ట్ర నుంచి వేరు చేయాలనే ప్రయత్నాలు బీజేపీ చేయదు. ఎందుకంటే బీజేపీ చూస్తూ వారి కన్ను వారే పొడుచుకోరు. 12 జిల్లాలుగా ఉన్న ముంబై మహానగరాన్ని మహారాష్ట్ర నుంచి వేరు చేస్తే ఇక ఆ 12 జిల్లాల్లో బీజేపీ పుట్టగతులు లేకుండా పోతుంది. అలాంటి పని బీజేపీ ఎందుకు చేస్తుంది? రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధాని బిల్లు మరిన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి వేదికగా మారనుంది. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తాం.